కానీ అప్పుడున్న ఫీల్ లేదండి. కాస్త రొమాన్స్ కలపండి. వీడు మన ఇంటికొచ్చి పీఠాధిపతినంటూ ఆడిందంతా నాటకం, అంతా మోసం. కళ్ళ ముందే ఇన్ని మోసాలు చేస్తున్నారంటే మాకు తెలియకుండా మా వెనకాల ఇంకెన్ని మోసాలు చేస్తున్నారు. మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఇలా మోసం చేసే వాళ్ళ మధ్య నేను కాపురం చేయలేను. ఇంకందరూ కలిసి ఉండడం అనేది కల్లా. సీనయ్య, మాకు రావాల్సిన ఆస్తి ఏదో ఒక పంచేస్తే మా దారిని మేము పోయి మా బతికేదో మేము బతుకుతాం. మన పక్షాన ధర్మం న్యాయం ఉన్నాయి. వాళ్ళ ఆటలు సాగవు. 10 నిమిషాల్లో దాని ఆట కట్టిస్తాం. మీరేం కంగారు పడకండి. ఏం చేస్తారే? ఆ నాటకాల మరిది సడన్ గా ఇలా ఎలా మారిందో తెలుసుకోవాలి. ఎలా వైదేహి? సూపర్ వైదేహి. ఈ దెబ్బతో దయ్యం వదిలిపోవాలి. మావయ్య భయం తొలగిపోవాలి. ఒకే ఇంట్లో కలిసుండడం ఏమాత్రం ఇష్టం లేని కారణంగా ఎవరి వాటా ఆస్తిని వాళ్ళు సమానంగా పంచుకొని విడిపోవచ్చని ఈ పంచాయతీ తీర్పిస్తోంది. ఏంటిది? కాలు అది తెలుస్తూనే ఉంది. బోర్డర్ క్రాస్ చేసి ఇటేసావేంటా అని. ఇదో పెద్ద ఇండియా పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసేసాం మనం. అక్క చెస్ అక్కలేదు తొక్కలేదు. మా వాడేమో గొడ్డులాగా ఎండలో చాకరీ చేయాలా, ఈవిడ కొడుకేమో ఇస్త్రీ చొక్కా వేసుకుని టక్కు చేసుకుని గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటాడా? ఇదేం న్యాయమమ్మా? లేకపోతే షర్ట్ తీసేసి బేర్ బాడీతో తిరగాల? బేర్వాడితో తిరగమనట్లేదు, బేవారసుగా తిని కూర్చోవద్దంటున్నాను. ఏంటే డైనింగ్ టేబుల్ దగ్గర మెక్కుతున్న చాల్దా క్యారియర్ కట్టుకొని తీసుకెళ్తున్నావు? ఇది నేను తినడానికి కాదత్తయ్యా. మరి ఆయన పొలానికి వెళ్లారు కదా, ఆయనకి మధ్యాహ్నం భోజనం తీసుకువెళ్తున్నానత్తయ్యా. అవునా? ఓహో, అంటే మీ ఆయన పొలంలో పనిచేస్తూ కష్టపడుతున్నాడని భోజనం తీసుకెళ్తున్నావన్నమాట. అంత గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు, మాకు వినబడుతుంది. నీకు వినపడాలని గట్టిగా అరిచింది. కొంతమంది అనుకుంటున్నారమ్మా వాళ్లే చాలా గ్రేట్ అని. భర్త కష్టపడుతుంటే టైంకి భోజనం తీసుకెళ్లే కోడళ్ళు అందరికీ దొరుకుతారా? ఇంతోటి కోడలు ఇంకెవ్వరికీ లేదని సంకలు గుద్దుకోవద్దు. ఏనాడైనా సీనయ్యకి నువ్వు ఇలా క్యారేజ్ తీసుకెళ్ళుంటే అప్పుడు చెప్పొచ్చు. ఏదో నువ్వు మా బావగారికి రోజు క్యారియర్ కట్టి తీసుకెళ్తున్నట్టు మాట్లాడు. ఆయన పనిలోకి వెళ్తే అట్టాగే పట్టుకెళ్లేదాన్ని. ఉన్నది తగలబెట్టడానికి వెళ్తున్నాడు కాబట్టి పట్టుకెళ్ళలేదు. నేను
మా ఆయన టైంకి భోజనానికి ఇంటికొచ్చేస్తారు కాబట్టి పట్టుకెళ్ళలేదు. అబ్బా అత్తయ్య, విడిపోయామని చెప్పి ఇంటి మధ్యలో గీత గీసినా ఇంకా మీ బాధలు ఆపరేంటి? పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అలవాటు ఇప్పటికిప్పుడు ఎలా పోతుంది? అయినా మీ ఇంట్లోనే క్యారేజీలు ఉన్నట్టు మీరే మొగుళ్ళకి భోజనాలు తీసుకెళ్తున్నట్టు గొప్పలు చెప్పుకోక్కర్లేదు. మా ఇంట్లోనే క్యారేజ్ ఉంది, మాకు కోడలుంది. ప్రియా, అమ్మా ప్రియా, ఏంటి ఇవన్నీ పట్టుకున్నావు? కాసిగ్గా వెళ్తున్నావా? చిచి, కాశీకి పోవలసిన కర్మ నాకేంటి? మరి ఇవన్నీ ఎందుకు? మా ఆయనకి లంచ్ తీసుకెళ్తున్నాను. భోజనం పెట్టాలంటే క్యారేజ్ సరిపోతుంది కదే, ఇవన్నీ ఎందుకు? ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? నేనేమన్నా గీతలా తెలివి తక్కువదాన్నా, చదువు తక్కువదాన్నా? ఆయన అన్నం తినడానికి వెండి పళ్ళేం, ఎండలో చెమటలు పట్టకుండా ఉండటానికి ఈ ఫ్యాన్. అన్నం తిని చేతులు కడుక్కున్నాక తుడుచుకోవడానికి ఈ నాప్కిన్. మాయమ్మే, మా తల్లి, ఎంత పతివ్రతవే నువ్వు. ఈ మాత్రం దానికి నన్ను ఎందుకలా పొగిడేస్తున్నారు? ఇక్కడ కొంతమంది అన్నం క్యారెట్ పట్టుకుని తయారైతేనే కాళ్ళు తొక్కేసుకుంటున్నారు, అందుకు. ఏ ఏంటే, ప్రియా చెప్పినన్నింటికి లాజిక్స్ ఉన్నాయి. అవన్నీ ముందే నువ్వు కూడా తీసుకొని ఉండొచ్చు కదా. మీరెందుకత్తయ్య కంగారు పడతారు? అవన్నీ నేను తీసుకెళ్తున్నాను. ఎక్కడా? లింగు లింగుమంటూ నీ చేతిలో క్యారీరేగా ఉంది. నేను మా ఆయనకి ప్రియలా ప్లేట్లో పెట్టను. మరి నేల మీద పెడతావా? పొలంలో పచ్చని అరిటాకు కోసి శుభ్రంగా కడిగి అందులో వడ్డిస్తాను. అబ్బో, ఎందుకో? అరిటాకులో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి. మీకేం కాలేదు కదా? వాడి సంగతి నేను చూస్తాను. చూడమ్మా, అమ్మ గంగా, చెప్పమ్మమ్మా. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మ గంగా, గంగా, అయితే నువ్వు నా గంగవే కదా? కాసేపట్లో కేక్ కట్ చేయబోతున్నారు కదా? స్ట్రైట్ గా మంగం చూడు, ఆఖరి సరి చూసుకో. హలో, ఎవన్నా? ఆ మంగ కట్ చేయబోయే కేక్ లో పవర్ఫుల్ సైనైడ్ కలిపాను. కేక్ నోట్లో పెట్టుకున్న మరుక్షణం సైనైడ్ బ్లడ్ లో కలిసిపోతుంది. పార్వతి, హలో అమ్మా. అది బాబు, చెప్పండి డాడ్. మీరందరూ సేఫ్గానే ఉన్నారు కదా? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు డాడ్. వాళ్ళు ఎవరో కలిసారా? చూసారా వాళ్ళని? ఇక్కడికి ఎవరు రాలేదు నాన్న. వాట్ డాడ్? ఏమైంది బాబా? వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేశారు. అమ్మా, హలో 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 అమ్మా. హలో వసు, వసు, నాకు మాట వచ్చిందమ్మా. నీకు నిజం చెప్పడానికి నాకు మాట వచ్చింది.
వసు వసు వంశీ వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు. నానమ్మా నన్నెందుకు షూట్ చేద్దాం అనుకుంటున్నారు? పరువు ప్రతిష్టల్ని పణంగా పెట్టి వాళ్ళు ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనుకున్నారు. కానీ నువ్వు వెనక ముందు ఆలోచించకుండా తాళి కట్టిన భర్త మీద కోపంతో లోకం చూడని పసిగుడ్డుని చిదిమేశావు. చావాల్సింది భూమి కాదు, నువ్వు.